మహాపరిశుద్ధుడైన దేవా, దయగలిగిన ప్రభు, మహోన్నతుడ, మీ గణనామాన్ని స్తుతిస్తూ ఉన్నాము. మరొక పునరుద్ధానం మీ నామమును స్తుతించట కొరకు మాకు ఇచ్చిన ఈ అవకాశం అంతటిని బట్టి మీకు కృతజ్ఞతలు. మాకు చాలిన దేవుడిగా, నమ్మదగిన దేవుడిగా మీరు తోడుగా ఉన్నారు. నేటి వరకు నీ కృప మాకు తోడుగా ఉంచి ఈ రీతిగా మేము ఇంకా గణపరచగలుగుతున్నామంటే కేవలం మీరు అనుగ్రహించిన కృప మాత్రమే. అతిశయించడానికి మాలో ఏమి లేనప్పటికీ మా అతిశయాస్పదముగా మీరుండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. మా పోషకుడుగా, సంరక్షకుడుగా, అయాయిగొత్తని నాయన మా ప్రతి అవసరతలో తోడుగా ఉండి మా బాధల్లో నెమ్మదినిస్తూ, సమాధానాన్ని ఇస్తూ, మాకు మార్గమై మా భవిష్యత్తు కొరకు నాయన మాకు మా బిడలకు మీరు తోడుగా ఉన్న విధానం బట్టి మీ కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం నాయన ఇంతవరకు ఆరాధనీయుడిగా ఆరాధించబడ్డారు. వాక్యమై ఉన్న దేవుడిగా మా అందరితో మీరు మాట్లాడి మా ప్రతి హృదయాన్ని, ప్రతి పరిస్థితులను ఎరిగిన దేవుడు గనుక నీ మాట చేత మమ్మల్ని అందరినీ బలపరిచి మహిమ మీరే పొందుకొనమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గడిచిన వారం మరి చదువుకున్నటువంటి లేఖన భాగం, దేవుని వాక్యము. మరి నేను గడిచిన వారం మనం ధ్యానం చేసినప్పుడు 7 మెట్లు అని చెప్పాను. 3 మెట్ల దగ్గర ఆగిపోయాం. మరొక 4 మెట్లను మనం ఎక్కుదాం. ఇంతకీ ఎక్కడుందా అధ్యాయం? అందుకని నేను చెప్పలేదు, మీరు చెప్తారని ఎదురు చూస్తున్నా. ఆదికాండము 30వ అధ్యాయము 43వ వచనం చదువుకుందాం. ఆదికాండం 30వ అధ్యాయం 43వ వచనం. ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికంగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయను. చాలండి. దేవుడి మాటలు మన అందరి వినికిల్లో దీవించునుగాక. ఆమెన్. మరొకసారి నేను మొత్తం అంతా వివరంగా చెప్పను, కానీ ఇక్కడ ఒక వ్యక్తిని దేవుడు పరిచయం చేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే యాకోబు. యాకోబు గురించి రాయబడినటువంటి లేఖన భాగం ఏమని అంటే, ఆ మనుష్యుడు అనగా యాకోబు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు, ఒంటెలు, గాడిద గలవాడు ఆయన. గత వారం ఈ వచనాన్ని మనం ఆధారం చేసుకొని నేర్చుకున్నటువంటి సత్యం ఏంటంటే, అంశం ఏం చెప్పండి? అభివృద్ధికి, ఆశీర్వాదానికి 7 మెట్లు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ గమనిస్తే ఈ మాట ఎక్కడ నుండి వచ్చింది అంటే, అక్కడ ఆశీర్వాదం కనబడుతుంది, ఆయన అభివృద్ధి కనబడుతుంది. వచనంలో నుంచే తీసుకున్న మాట అది. అభివృద్ధికి, ఆశీర్వాదానికి 7 మెట్లలో యాకోబు జీవితంలో 3 మెట్లను మనం గమనించాం. మొదటి మెట్టు చెప్పండి, విధేయత. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరికి విధేయత అంటే, దేవుని వాక్కుకు, దేవుని వాక్యానికి, దేవునికి మనము ఏమై ఉండాలి అంటే విధేయత కలిగిన వారంగా ఉండాలి. నీ పక్కన వాళ్ళని చెప్పన్నమాట గుర్తుంటుంది. ఎవరికి? దేవునికి, దేవుని వాక్యానికి మనం ఏమై ఉండాలి? విధేయులుగా ఉండాలి. విధేయత కలిగిన వారు, దేవునికి లోబడిన వారు, దేవునికి భయపడేవారు ఖచ్చితంగా అభివృద్ధి పొందుతారు, ఆశీర్వాదం పొందుతారు. రెండవది వాంఛ ఉండాలి, గురి కలిగి ఉండాలి. గురి లేనటువంటి క్రైస్తవుడు ఒక్క మాటలో చెప్పాలంటే ఏం సాధించలేడు. ఒకసారి ఇందిరాగాంధీ గారు అంట, వినండి, మీకు తెలుసు ఇందిరాగాంధీ గారికి ఉన్న కుమారులో చిన్న కుమారుడు, ఆయన పేరు సంజీవ్ గాంధీ. విన్నారా ఎప్పుడైనా? రాజీవ్ గాంధీ అంటే అందరికి పరిచయం ఏమో, కానీ సంజీవ్ గాంధీ అంటే చాలామందికి తెలియదు. ఆయన ఎలా చనిపోయాడంటే ప్లేన్ క్రాష్లో
చనిపోయాడు. ఆయన విమానం కూలిపోయి, ఆయన ఒక పైలట్. అయితే ఇందిరాగాంధీ గారంట తనతో పాటు ఉన్నటువంటి ఇంకొక పైలట్ చనిపోయిన ఆయన దగ్గరికి, అంటే చనిపోయాడు అతను కూడా, వారి ఇంటిని పరామర్శించడానికి వెళ్తే ఇందిరాగాంధీ గారు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ తల్లిగారంట, ఎవరైతే చనిపోయినటువంటి తల్లిగారు చాలా బాధతో ఉంటుందేమో పరామర్శిద్దాం అన్నట్టుగా వెళ్తే, ఆ తల్లి అంట ఒక అనాథ పిల్లల్ని చేరదీసి వాళ్ళకి భోజనం పెడుతూ వాళ్ళని బట్టి ఆనందిస్తూ ఉందంట. ఈమె ఆశ్చర్యపోయింది. ఎందుకు ఆశ్చర్యపోయింది అంటే, నేనేదో ఈమెని ఓదార్దాం బలపరుద్దాం అన్నట్టుగా వస్తే, ఆమెమో చక్కగా అనాథ పిల్లల్ని చేరదీసి, మరి ఆల్రెడీ అనాథ పిల్లల్ని చేరదీసి ఉందామా వాళ్ళతో ఆమె ధైర్యంగానే ఉంది, బలంగా ఉంది, ఆదరిస్తూ ఉంది. అప్పుడు ఏంటి కారణం ఏంటి అని తెలుసుకుంటే, ఆమెకు తెలిసినటువంటి, ఇందిరాగాంధీ గారికి తెలిసినటువంటి విషయం ఏంటంటే, తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే, ఆమె ఒక క్రైస్తవరాలు. దేవుని స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఆలోచన చేయండి. అందుకే బైబిల్ సెలవిచ్చేటటువంటి మాట ఏంటంటే, క్రైస్తవులకు ఏముందంటే నిరీక్షణ ఉంది, గురుంది. ఒకవేళ భౌతికంగా ఇక్కడ మనం కోరుకున్నన్ని లేకపోవచ్చు, ఎందుకంటే ప్రభు అన్నీ ఇచ్చాడు. మనకి ఏది అవసరమో దాన్ని ఇస్తాడు. అన్నీ, ఇప్పుడు ఆకలితో ఉన్నవాడికి ఆహారం అవసరం. నాకు బిర్యానీ కావాలంటే అది ఎంత ఏం చెప్పండి, అవసరం లేదు, అది ఆహారం అవసరం. ఎడారిలో ఉన్నవాడికి నీళ్ళు అవసరం. కాదండి, నెయ్యి చాలా కాస్ట్ ఎక్కువ, నెయ్యి ఇస్తానంటే చెప్పండి, నెయ్యిని బట్టి సంతోషిస్తాడు. ఆ టైంలో ఏం కావాలి? నీళ్ళు కాస్ట్ ఎక్కువ, నెయ్యి కాస్ట్ ఎక్కువ. కానీ ఆ సమయానికి ఏం కావాలి? నీళ్ళే కావాలి. నీకు ఏది అవసరమో అది ప్రభు నీకంటే కూడా బాగా ఎరిగినవాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే విలువైనటువంటి మనలను ఎందుకు విలువగా ఎంచబడుతున్నామని తెలుసా? ఒక కిడ్నీ ఫెయిల్ అవుతే, ఏమండి వింటున్నారా? ఒక కిడ్నీ ఫెయిల్ అవుతే కిడ్నీ కాస్ట్ ఎంతో అడగండి, ట్రాన్స్ప్లాంటేషన్కి అయ్యే కాస్ట్ ఎంతో అడగండి. మనలోనే ఉందా విలువైంది? అంతెందుకు వినికిడి లేని వారికి, అంటే ఇది ఏదో చెప్పాలని కాదు, కానీ వినికిడి లేని వారికి మనం ఏం చేస్తామంటే, మన చెవులు అందరూ ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ చూస్తే ఇయర్ ఫోన్సు, ఎయిర్ పాడ్సు, ఆపిల్, ఇంకా కప్పిలు, ఏదో పేర్లు ఉన్నాయి. మొత్తానికి అన్నీ పెట్టుకొని తిరుగుతూ ఉంటాం. ఉన్నది కాస్త మనం పోగొట్టుకుంటూ ఉంటాం. కానీ విషయం ఏంటంటే, వినపడని వారికి వినికిడిలో వేసే బ్యాటరీస్ కాస్ట్ లెక్కేసుకుంటే అది అర్థమైందో చెప్పనా? దానికి అయ్యే కాస్ట్ ఎంతో ఎక్కువ. వినడానికి ఒక్క బ్యాటరీ అయిపోతే దానికి ఎంత తపన పడాలో తెలుసా? బ్యాటరీలు తెచ్చుకునేంత వరకు కూడా. ఎందుకంటే అస్సలు వినపడదు. ఏదో నేను ఇది ఒక కంప్లైంట్గా చెప్పట్లేదు, వినపడిన వరకు ఏదో మిషన్స్ ఉన్నాయి అందుకని మాట చెప్తున్నాను కాదు. అంత విలువైనటువంటి జీవితాన్ని మనకి ఇచ్చాడు, విలువైనటువంటి భౌతికమైనటువంటి కాయాన్ని కూడా మనకు ఇచ్చాడు. సరే, ఇక్కడ గమనిస్తే ఎందుకు ఈ విషయం నేర్చుకుంటున్నామంటే, గురి కలిగి ఉండాలి. గురి లేనటువంటి క్రైస్తవుడు ఏదో సాధిస్తే, ఏదో సంపాదిస్తే, ఏదో అందరు నా పేరు చెప్పుకుంటే అనేది కాదు. మనం అందరం కూడా నిరీక్షణ కలిగినటువంటి వారం, రాబోతున్నటువంటి రాజ్యము కొరకు, ప్రభు రాజ్యం కొరకు ఎదురు చూసేవారం. సరే, ఇక్కడ ఆయన ఈ మాట కూడా ఎక్కడి నుండి ఆయన నేర్చుకుందామంటే 30వ అధ్యాయంలో 30వ వచనంలో అంటాడు చూడండి, నేను రాకమునుపు నీకుండున్నది కొంచెమే, అయితే బహుగా అభివృద్ధి పొందాను. నేను పాదం పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకుందున్నాను అంటున్నాడు. చూడండి, తన మామ లాబాను ఒకసారి ఏమన్నాడంటే, నీ ద్వారా నేను దీవించబడ్డా. ఇక్కడ యాకోబు అంటున్నాడు లాబానుతో, ఇంతవరకు నేను ఉన్నాను కాబట్టి, నేను అడుగుపెట్టాను, నన్ను బట్టి దేవుడు దీవించాడు. ఇప్పుడు నా కుటుంబం కొరకు నేనేం చేయాలి? సంపాద్యము చేసుకోవాలి. వినండి. ఈ మాట మనకు నేర్పిస్తున్నటువంటి మరొక మెట్టు ఏంటంటే, మనం గురి కలిగి ఉండాలి.
మూడో మాట చూద్దాం, చూడండి. మూడో మాట ఏంటంటే కష్టపడాలి. అందరూ చెప్పండి, ఏం చేయాలి? పక్కన ఉన్న చెప్పండి మాట. ఏం చేయాలి? కష్టపడాలి. కష్టము లేకుండా ఫలితం పొందుకోగలమా? లేదు. కష్టపడకుండా ఫలితం పొందుకోగలమా? పొందుకోలేం. ఇక్కడ మనం గమనిస్తే ఎక్కడ ఉంది ఈ మాట? చూడండి, 30వ అధ్యాయంలో 30వ అధ్యాయము 26వ వచనాన్ని కనుక మనం చూస్తే, ఆదికాండం 30వ అధ్యాయము 26వ వచనం. నాకు అప్పగింపుము, అప్పుడు నేను వెళ్ళేదను, వారి కోసము నీకు కొలువు చేసి, నేను నీకు కొలువు చేసిన విధము నీవెరుగుదువు కదా అని చెప్పాడు. లాభంతో చెప్తున్నాడు. అనలారా అక్కలారా వినండి. లాభంతో చెప్తున్నాడు ఈయన. ఏమని చెప్తున్నాడంటే, నేను కొలువు చేశాను అంటే పని చేశా. లాభాను, నువ్వెక్కడ పని చేసావు? నాకు అసలు నువ్వు ఎప్పుడూ మోసగారిగా కనపడ్డావు, పని దొంగగా కనపడ్డావు అని చెప్పాడా? చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే, ఇతను పని చేసిన విషయం యజమానుగా ఉన్నటువంటి లాభానుకు తెలుసు. ఒక్క మాట అడగనా, నువ్వు చేసే పని ఎవరు గమనించాలి? దేవుడు గమనించాలి. చాలాసార్లు నేను పని చేస్తున్నానండి, నా పేరు చెప్పట్లేదండి, నా గురించి పెద్దగా చెప్పరండి, నేను వస్తున్నానండి, నేను నిలబడుతున్నానండి, నా గురించి అసలు చెప్పరండి అని ఒకవేళ ఇలాంటి ఆలోచన కలిగినటువంటి వారంగా ఉంటే, నీతోనే దేవుడు చెప్తున్నాడు, నీ పని మనుషుడు గుర్తించడం కాదు. ఎవరు గుర్తించాలో తెలుసా? దేవుడు గుర్తించాలి. దేవుడు గుర్తిస్తే, నువ్వు కష్టపడే వ్యక్తిగా దేవుడి ఎదుట నీవు ఉంటే, దేవుని ఎదుట అట్టి సాక్ష్యం కలిగి ఉంటే, ఇదిగో నీ జీవితంలో అభివృద్ధి ఉంది, ఆశీర్వాదం ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దాని కొరకు మనం ఒక వచనం కూడా చూసుకున్నాం సామెతల గ్రంథంలో. చూడండి, సామెతల గ్రంథం, ఈ మాట ఊరికి జ్ఞాపకానికి మళ్ళీ ముందుకు వెళ్ళిపోదాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. 14:23 అందరు తీనివ్వండి. 14:23. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు చెప్పండి ఏంటంట? లేమిడికి కాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఏ కష్టం చేసినను, ఆటోనగర్లో వర్క్ చేస్తే చిన్న చూప, రిక్షా దొక్కితే చిన్న చూప, ఆటో నడిపితే చిన్న చూప. ఏమండి, పిలుస్తున్న విధానాల్లో లోకంలో అధికారులు ఇలాంటి వాళ్ళందరినీ, పనిచేసే వాళ్ళందరినీ ఎలా పిలుస్తారు? కారుల్లో పెద్ద పెద్ద కద్దర్ షర్ట్లు వేసుకొచ్చే వాళ్ళని ఎలా పిలుస్తారు? ఏమండి, లోక దృష్టిలో ఇలాంటి వాళ్ళందరినీ అరే ఇట్రా. కానీ దేవుని దృష్టిలో ఏంటో తెలుసా? కష్టపడేవారంటే వారికి అది ఏ పనైనా దేవుడు అంటున్నాడు, లాభమే కలుగు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే దేవుని కొరకు నువ్వు చేసే పని దేవుని దృష్టిలో ఎప్పుడు కూడా లాభమే. వట్టి మాటలు, కొంతమంది అస్సలు పనిచేయరండి, కానీ మాటలు మాత్రం భలే చెప్తారు. అస్సలు మాటలు చెప్తా ఉంటే ఎదుటి వాళ్ళు కరిగిపోయేంత మాటలు చెప్తూ ఉంటారు. అబ్బా అన్న వస్తే భలే టైంపాస్ అవుద్ది, అన్న నిలబడితే భలే టైంపాస్ అవుద్ది. అసలు అన్న మాట్లాడుతూ ఉంటే విచిత్రం ఏంటంటే, ఈ అన్న పనిచేసే టైంలో కనపడ్డు, మాటలు చెప్పే టైంలోనే కనపడతాడు. అవసరమైతే 1-2 గంటలు సెషన్ మెయింటైన్ చేసి మరి మాటలు చెప్పమంటే, లోపాలు చెప్పమంటే ఇక వెతకడమే ప్రారంభం. పని అంతా అక్కడ జరుగుతున్నప్పుడు వచ్చి నిలబడి, ఇగో ఇలా ఉంటే బాగుంటుంది, అయ్యగారు ఇలా ఉంటే బాగుంటుంది, అమ్మగారు ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పరు. కానీ ఏం చేస్తారు తెలుసా? ఖాళీ టైంలో, వాళ్ళకు దొరికిన ఖాళీ టైంలో వచ్చి బుర్ర తినమంటే భలే తింటారు. ఇక్కడ వాక్యాన్ని మనం చూస్తే, వట్టి మాటలు ఏంటో తెలుసా? లేమిడికి కారణాలు. దేవునికి కావాల్సిన మాటలు కాదు, క్రియలు కావాలి. క్రియలు లేని విశ్వాసం మృతం. అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ అభివృద్ధికి, ఆశీర్వాదానికి నువ్వేం చేయాలి చెప్పండి? కష్టపడాలి. ఇంకో మాట చెప్తాను, కష్టపడడం అంటే కేవలం భౌతికమైనటువంటి కష్టం మాత్రం కాదు. దేవుని దగ్గర కూడా
ఆత్మీయ విషయాల్లో కూడా ఏం చేయాలి? సాధకం చేయాలి. బైబిల్లో ఒక మాట ఉంది, శరీర సాధకం కొంతవరకే ప్రయోజనకరం, కానీ నీ జీవితంలో గొప్ప దీవెన ఆశీర్వాదం ఎక్కడే దొరుకుద్దంటే స్పిరిచువల్ సాధన ఉండాలి నీకు. దేవుని స్తోత్రం కలుగునుగాక. 3 విషయాలు. మొదటిది ఏముండాలి చెప్పండి? మొదటి మెట్టు విధేయత. ఇక్కడ నుండి రావట్లేదు రెస్పాన్స్. 2వ మెట్టు గురి కలిగి ఉండాలి. 3వ మెట్టు కష్టపడాలి. 4వ మెట్టు చూద్దాం రండి, దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఇందాక చదువుకున్నటువంటి 30వ అధ్యాయము ఆదికాండం 30వ అధ్యాయం 43వ వచనం మరొకసారి చదువుకుందాం. ఆ ప్రకారం ఆ మనుష్యుడు, ఏ ప్రకారం అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మెట్లు. 4వ మెట్టు రండి దేవుని వాక్యం నుంచి చూద్దాం. ఆదికాండంలో 31వ అధ్యాయం 38వ వచనం చదువుకుందాం. ఈ 20 ఏళ్ళు నేను మీ వద్ద ఉంటిని, నీ గొర్రెనైనను మేకలనైనను ఈడ్చుకొని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు, దుష్ట మృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని, పగటి యందు దొంగిలింపబడిన దానినేమి, రాత్రి యందు దొంగిలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకొంటిని, నేను ఇలాగుంటిని. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని, నిద్ర నా కనులకు దూరమాయను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏళ్ళు ఉంటిని, నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏళ్ళను, నీ మంద నిమిత్తము 6 ఏళ్ళను నీకు కొలువు చేసి తిని, అయినను నీవు నా జీతం 10 మార్లు మార్చితివి. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయంగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించనని లాబానుతో చెప్పాను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఇక్కడ లాబానుతో యాకోబు చెబుతున్నాడు. అనలారా వినబడుతుందా వెనకన? లాబానుతో యాకోబు ఏమని చెప్తున్నాడంటే, నా యొక్క కష్టారితో నువ్వు ఏదైతే ఉందో నీ కనుల ముందు నేను చేసిందంత ప్రభువు నన్ను చూశాడు. చూడండి, ఆయన అంటున్నాడు, నీ మందలను నేను ఒక్కటిగా కూడా దొంగిలించలేదు. ఒకవేళ దానికి ఏదైనా హాని జరిగితే ఆ నష్టాన్ని నేనే భరించాను. నేను ఒక మాట అడగనా? యజమానుడు లాబాను, పనిచేస్తుంది యాకోబు, నష్టం భరించాల్సింది ఎవరు చెప్పండి? లాబానే. నష్టం భరించాల్సింది లాబాను. కానీ ఆ నష్టం అంతా ఎవరు భరిస్తున్నారు అంట? యాకోబు భరిస్తున్నారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఈ వాక్యం నాకు నేర్పిస్తున్నటువంటి మరొక మెట్టు, ఈ వ్యక్తి అభివృద్ధిలోకి ఈ వ్యక్తి అభివృద్ధిలోకి ఆశీర్వాదంలోకి రావడానికి మరొక మెట్టు ఏమిటి అంటే నమ్మకత్వం. మీ పక్కన వాళ్ళని చెప్పండి అన్నమాట. ఏం చెప్పండి? నమ్మకత్వం. మళ్ళీ అడుగుతున్నాను, ఈ నమ్మకత్వం మనుషుడు చూడాలా, దేవుడు చూడాలా? చాలామంది అభివృద్ధిలోకి రాలేకపోవడానికి ప్రధాన కారణం ఇదే. ఎంతసేపు కూడా మనుషులను బేస్ చేసుకుంటూ ఉంటారు. మనిషి గమనిస్తున్నాడా ఒకలాగా, గమనించట్లేదా ఒకలాగా, వాళ్ళ ముందు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా. సైడ్ మాటలు, ఒకసారి ఇలాగే సైడ్ మాటలు అన్న మాట గుర్తు రాగానే జరిగిన విషయం చెప్తాను. ఒక వ్యక్తి అంట బాగా చాడీలు చెప్పే గుణం ఉందంట. చాడీలు చెప్పే గుణం అంటే
ఆ చాడీలు చెప్పడం, ఈయన గురించి చెప్పడం, ఆయన గురించి చెప్పడం, సంఘంలోనే ఈయన గురించి చెప్పడం, ఆయన గురించి చెప్పడం, ఆయన గురించి చెప్పడం, ఆయన గురించి చెప్పడం, ఆయన గురించి చెప్పడం. అందులో ఆయనకు సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతున్నాడు. ఒకరోజు రిగ్రెట్ అయ్యాడు, అంటే బాధపడ్డాడు. నేను చేస్తుంది, ఎందుకంటే దేవుడు మాట్లాడిన తర్వాత అరే నేను చేస్తుంది తప్పు కదా అని చెప్పేసి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు నన్ను క్షమించండి, ఇలాగా నేను చాలామంది మీద చాడీలు చెప్పాను, ఇప్పుడు నాకు మనసు మారింది, నేను బాధపడుతున్నాను అంటే పాస్టర్ గారు అన్నారంటే, నీకు మరి ఆయన అన్నాడంట, మరి నేను చెప్పిన దానివల్ల ఏమన్నా నష్టం ఉంటుందా అని అడిగాడంట. సరే నీకు ఒక చిన్న కిటుకు చెప్తాను, నువ్వు అది చెయ్యి అన్నాడంట పాస్టర్ గారు. సరే ఏంటంటే, నువ్వు ఎవరెవరి మీద చాడీలు చెప్పావో వెళ్ళి అక్కడ ఒక ఈకలు పెట్టేసిరా అని చెప్పాడంట. గుమ్మం ముందు ఈకలు పెట్టిరా అని చెప్పాడు. కోడిక అనుకోండి. ఈయన ఈ చాడీలు చెప్పిన వాళ్ళందరూ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి, అంటే ఎవరెవరి మీద చెప్పాడో అందరి దగ్గర, అంటే ఎవరెవరి మీద చెప్పాడో ఆ గుమ్మాల ముందు ఒక్కొక్క ఈక పెట్టేసి వచ్చేసాడు. వచ్చిన తర్వాత పాస్టర్ గారితో చెప్పాడు, ఇలా పెట్టొచ్చానండి అంటే, సరే రేపు ఒకరోజు గడిచింది, రేపు వెళ్ళి ఆ ఈక తీసుకురా అన్నాడంట. ఈయన వెళ్తే ఆ ఈకలు ఉంటాయా? ఏమైపోతాయి? ఎగిరిపోతాయి. ఆయన వెళ్ళి, అయ్యగారు ఎక్కడ కూడా ఈకలు లేవండి, ఎగిరిపోయాయంటే, నువ్వు చెప్పినటువంటి మాటలు ఉంటాయా? ఆల్రెడీ ఏమైపోయాయి చెప్పండి, అది ఆల్రెడీ ఎప్పుడో ఎక్కడికో ఎగిరిపోయాయి అని చెప్పాడంట. ఈరోజు ఈ విషయం ఎందుకంటే, ఈరోజు నువ్వు చెప్పేదే, నువ్వు ఇప్పుడు చెబుతున్నదే, నువ్వు మాట్లాడుతుందే, ఇదేమవుతుందో తెలుసా? ఒకరోజు నీ ముందుకి వస్తుంది. ఎందుకు ఈ విషయాన్ని మనం నేర్చుకుంటున్నామంటే, మన దగ్గర ప్రభు కోరుకుంటుంది నమ్మకత్వం. లాబాను దగ్గర ఈయన నమ్మకంగా ఉండాల్సిన అవసరం లేదు యాకోబు గారు. ఎందుకు అంటే లాబాను ఈయన మోసం చేశాడు. ఈయనే మోసగాడుగా పిలువబడితే వాళ్ళ మామ ఈయనను మోసం చేసి పెద్ద కుమార్తెను చేశాడు. మళ్ళీ మోసం చేసి, అంటే మోసం చేయలేదు కానీ మళ్ళీ రెండో కుమార్తె. అక్కడ మనం చదువుకున్నాం, ఆయన చేసిన పని ఎన్ని సంవత్సరాలంట? 20 సంవత్సరాలంట. 20 సంవత్సరాలు 7 సంవత్సరాలు పెద్ద కుమార్తె కొరకు, 7 సంవత్సరాలు రెండవ కుమార్తె కొరకు, తర్వాత ఏమో 6 సంవత్సరాలు మంద కొరకు. అసలు వాస్తవానికి ఆలోచన చేయండి, ఈయనను బట్టి లాభాన్ని దీవించబడుతున్నాడు. కాబట్టి లాభానికి ఏంటంటే ఈయన వెళ్ళడం ఇష్టం లేదు, ఏదో విధంగా ఉంచేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటి వ్యక్తిని ఏ మాత్రం ఆ వ్యక్తి కింద ఉన్నటువంటి వ్యక్తి, ఈయన నన్ను బలవంతంగా ఉంచుతున్నాడు, ఈయన నన్ను మోసం చేస్తున్నాడు, ఈయనకు నేను నమ్మకంగా ఎందుకు ఉండాలి అని యాకోబు అనుకొని ఉంటే, ఉన్నారా? ఇక్కడే వింటున్నారా? ఈరోజు మనం ఏం చేస్తున్నాం? దేవుని విషయంలో నమ్మకంగా ఉండలేకపోతున్నాం. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తుంటే ఆ విషయంలో మీరు నమ్మకంగా ఉండలేకపోతున్నారు. ఫెయిల్ అవుతున్నారంటే మీరు నమ్మకంగా లేనని అర్థం. మీకు అప్పగించబడిన బాధ్యతలు మీరు నెరవేర్చలేకపోతున్నారంటే మీరు నమ్మకంగా లేరని అర్థం. వారిని నిష్ఠూర పెడుతున్నారంటే, కష్టపెడుతున్నారంటే మీరు నమ్మకంగా లేరని అర్థం. ఈరోజు మనకు అప్పగించబడిన బాధ్యత, అది చిన్నదైనా పెద్దదైనా, దాని కొరకు ఎవరైతే చివరి వరకు నమ్మకంగా ఉంటారో, మళ్ళీ చెప్తున్నాను, ఇది లాభాన్ని గమనించాడా, దేవుడు గమనించాడా? చూడండి ఆ మాట చూద్దాం ఏమంటున్నాడో. ఇందాక చదువుకున్న మాట, రాత్రి పగటి 40 వచ్చును, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని, నిద్ర నా కనులకు దూరమాయను. అసలు ఆయన నిద్ర లేకుండా గడపాల్సిన అవసరం లేదు, కానీ అక్కడ చూడండి ఏం చేస్తున్నాడు ఆయన. నమ్మకత్వంలో తనకు అప్పగించబడి మోసం చేసి ఉన్నాడా, అక్కడ మోసపుచ్చబడుతున్నాడా, తన యొక్క యజమానుడు కష్టపెడుతున్నాడా, నిష్ఠూరంగా ఉంచుతున్నాడా, అయినప్పటికీ ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? నమ్మకంగా ఉన్నాడు. అందుకే 42 వచనం అంటాడు, నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయంగా నా చేతులు ఏముండేది? వట్టి చేతులు ఉండేదంట. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఒకవేళ నా దేవుడు గనక నాకు తోడై ఉండకపోతే, మామ లేదా నాబాను,
నీవు నన్ను ఒట్టి చేతులతో పంపించేవాడివి. మేము ఆ మాట అడగనా? అనలు, అక్కలు, మీరు సంపాదించింది గడిచిన సంవత్సరాల్లో ఇప్పుడు దాకా చూస్తే ఎంత దాచుకున్నారో చెప్పండి, ఎంత పోగు వేశారో చెప్పండి, ఎంత మీ దగ్గర స్థిరంగా ఉందో చెప్పండి. అసలు ఈ సంవత్సరం ఎప్పుడు దాకా ఎందుకు? ఇప్పుడు ఆల్రెడీ అక్టోబర్ నెల జరుగుతుంది కదా, గడిచిన నెలల కష్టార్జితం ఎంత దాచుకున్నారో చెప్పండి. ఈరోజు చాలామంది కష్టార్జితాలు దొంగిలించబడుతున్నాయి. చాలామంది కష్టార్జితాలు కనుమరుగైపోతున్నాయి. బైబిల్ చెప్తున్న మాట, ఆయన యందు భయభక్తులు కలిగిన వారు నిశ్చయంగా వారు ధన్యులు, వారి చేతుల కష్టార్జితం వారు అనుభవిస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన కష్టార్జితాలు ఎందుకు కనుమరుగైపోతున్నాయి, దొంగిలించబడుతున్నాయి, నిలబట్టలేదు అని ఆలోచన చేస్తే దానికి వాక్యం చెప్తున్నటువంటి సూటైనటువంటి మాట, మనలో ఏం లేదంటే నమ్మకత్వం లేదు. ఈయన ఒక పనివాడిగా ఉండి, చూడండి, గొర్రెలు చచ్చిపోతే, మంద చచ్చిపోతా ఉంటే నష్టాన్ని ఎవరు భరిస్తున్నారంట? ఆయనే భరిస్తున్నాడంట. ఆయనే భరిస్తున్నాడంట. ఎవరైతే కష్టంలో కూడా నమ్మకంగా ఉంటారో, యథార్థంగా ఉంటారో వారికి ఏమన్నా తెలుసా? అభివృద్ధి ఉంది, ఆశీర్వాదం ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని మాటలను మనం చూస్తే సామెతల గ్రంథంలో ఓ చక్కని మాటను చూడండి. 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. నమ్మకమైన వానికి, చెప్పండి, దీవెనలు, దీవెనలు. నీ పక్కన వాళ్ళు చెప్పండి, ఏం కలుగుతాయి నీకు? నీకు దీవెనలు కలుగుతాయని చెప్పండి. నీకు దీవెనలు ఎలా కలుగుతాయి? మెండుగా అంటే ఎక్కువగా. ఇప్పుడు చెప్పండి, ఎవరికి ఉన్నాయి దీవెనలు? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా. నీకు ఏ పని దేవుడు నిన్ను నియమించాడో, ఏ పనిలో అప్పగించాడో, నువ్వు చదవడమైనా, ఉద్యోగం చేయడమైనా, సేవ చేయడమైనా, పరిచర్లో ఉండడమైనా, వాయిద్యాలు వాయించడమైనా, ఆరాధన చేయడమైనా, వాక్యం చెప్పడమైనా, లేదా సువార్త పనైనా, లేకపోతే పరిచారకురాలుగా నీ పనైనా, లేకపోతే మందిర పనైనా, లేకపోతే ఇంకా ఏదైనప్పటికీ దేవుడు నీకు అప్పగించిన దాంట్లో నువ్వు ఎలా ఉండాలి తెలుసా? నమ్మకంగా ఉండాలి. ఎందుకు అంటే వాక్యం సూటిగా చెప్తున్నటువంటి మాట, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా. ఏ కష్టం లేకపోతే హల్లెలూయా అంటాం, స్తోత్రం అంటాం, చక్కని పాటలు పాడతాం. ఒక చిన్న కష్టం రాగానే నోటికి పాట వచ్చుద్దా, మాట వచ్చుద్దా, ప్రార్థన వచ్చుద్దా? ఏమైపోయింది? మన నమ్మకత్వం అయిపోయింది. కానీ దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట, నమ్మకమైన వానికి దీవెనలు ఎలా ఉన్నాయి చెప్పండి? మెండుగా ఉన్నాయి. ఒకసారి ఒక వ్యక్తి గురించి చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎవరు ఆయన అంటే మీరు కూడా తెలుసుకొని ఉండుంటారు. ఆయన పేరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఈయనంట ఒక చిన్న గ్రామానికి ఈయన దేని కొరకు వెళ్ళాడంటే, దాన్ని ఏమంటారు, సర్వే చేయడానికి వెళ్ళాడంట ఆయన. ఈ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అన్న ఆయన సర్వే చేయడానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామ పెద్ద ఇంటికి వెళ్ళాడు. రాత్రి అయిపోయిందని ఆ పని అంతా రోజు చేశారు. గ్రామ పెద్ద ఇంటికి వెళ్ళినప్పుడు రాత్రి భోజనం చేసిన తర్వాత, అంటే ఈయన ఒక ఇంజనీరు, తన బ్యాగుల నుండి 2 కొవ్వొత్తులు తీసుకున్నాడంట. ఒక కొవ్వొత్తి వెలిగించి ఆయన ఏం చేశాడంటే లెక్కలన్నీ రాశాడంట. ఒక కొవ్వొత్తి వెలిగించి లెక్కలన్నీ, ఏ పని మీద వెళ్ళాడో సర్వే కొరకు ఆ లెక్కలన్నీ ఒక కొవ్వొత్తు వెలిగించి రాసుకొని ఆ కొవ్వొత్తు ఆర్పేశాడు. మళ్ళీ ఇంకో కొవ్వొత్తు వెలిగించారంట. వెలిగించి తన కొన్ని బుక్స్ తీసుకొని చదువుకున్నాడంట. చదువుకుంటే ఇది గమనిస్తున్నటువంటి ఆ గ్రామ పెద్ద, ఎందుకంటే గ్రామ పెద్ద ఇంట్లోనే ఉన్నాడు ఆయన. ఏమండి, అదేదో మొదటి కొవ్వొత్తులోనే చదువుకోవచ్చు కదా, మళ్ళీ ఆ కొవ్వొత్తి ఆర్పేసి 2వ కొవ్వొత్తి వెలిగించాల్సిన అవసరం ఏముంది బాబు? వింటున్నావా? 2వ కొవ్వొత్తి వెలిగించాల్సినటువంటి అవసరం ఏముంది అని అడిగితే దానికి ఈయన చెప్పిన మాట ఏంటంటే, మొదటి కొవ్వొత్తి నేను గవర్నమెంట్ పని మీద వచ్చాను, గవర్నమెంట్ నాకు ఇచ్చినటువంటి కొవ్వొత్తి,
దాన్ని నేను గవర్నమెంట్ పని కోసమే వాడాను. ఆ లెక్కలు రాసిందంతా గవర్నమెంట్ పని కాబట్టి దాని కొరకు నేను వినియోగించాను. రెండవ కొవ్వొత్తి, నేను చదువుకున్న పుస్తకాలు, ఇది నా వ్యక్తిగతమైంది కాబట్టి నేను ఏం చేశానంటే రెండవ కొవ్వొత్తి వెలిగించాను. నాకు గవర్నమెంట్ సొమ్మును వాడడం నాకు ఇష్టం లేదు అని చెప్పాడంట. ఇప్పుడు చెప్పనా అదే నీవైతే ఏం చేసేవాడివి? అదే నీవైతే ఏం చేస్తావు? మనం ఏం చేస్తాం తెలుసా? మన పేరు లేకపోతే ఇంకో 10 పేర్లు యాడ్ చేస్తాం. మన పథకాలు రాకపోతే ఇంకో 10 పథకాలు వేరే వాళ్ళ పేర్లు తీసుకుంటాం. ఇక్కడ వాక్యము చెబుతున్నటువంటి మాట ఏంటంటే మన అధికారులకు లోబడాలి, మన మీద నియమించబడిన ప్రభుత్వానికి లోబడాలి, మన యథార్థతను కాపాడుకోవాలి, మన నమ్మకత్వాన్ని చిన్న విషయం అనుకుంటాం మనం, దాని కొరకు ఎంతో మోసం చేస్తాం తెలుసా? మొత్తం తిమ్మిని అంటారు కదా, ఏదైనా చేస్తాం. కానీ ప్రభు కూడా అది కూడా చూస్తున్నాడు. ఇక్కడ ఒక వ్యక్తి, ఒక ప్రభువుని ఎరగనటువంటి వ్యక్తి, ఆయనే ఏం చేస్తున్నాడు తెలుసా? నమ్మకత్వాన్ని చూపిస్తున్నాడు. ఇక్కడ అందుకే సామెతల గ్రంథం చెబుతున్న మాట, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ అభివృద్ధికి ఆశీర్వాదానికి కావలసిన స్టెప్ ఏంటో తెలుసా? నమ్మకత్వం. ఒక మాట అడగనా? సరే, అది అడగడానికి ముందు మరొక వచనం చూద్దాం రండి. దేవుని వాక్యం నుంచి మరొక వచనం చూద్దాం. ఇందాక చదువుకున్నటువంటి లేఖన భాగంలోకి వెళ్తే సామెతల గ్రంథం 13వ అధ్యాయం, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనాన్ని కనుక మనం చదువుకోండి. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకును. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట, మోసం చేసి సంపాదించి నిలబడుతుందా? నిలబడదు. మనం అనుకుంటాం ఎప్పుడు ఇదే కదా, మనం ఏమంటామో తెలుసా? వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, మోసం చేసిన వాళ్ళు బాగున్నారు, ద్రోహం చేసిన వాళ్ళు బాగున్నారు, దొంగతనాలు చేసిన వాళ్ళు బాగున్నారు, ఏమండి అన్యాయంగా సంపాదించిన వాళ్ళు బాగున్నారు. మేము నమ్మకం అంటున్నాం, ప్రభు అంటున్నాం, ప్రార్థన అంటున్నాం, సహవాసం అంటున్నాం, దేవుడు అంటున్నాం, యథార్థంగా ఉండాలంటున్నాం. మనకు అన్నీ పేదరికము, సమస్యలు, ఇబ్బందులు, మనం కూడా విడిచిపెడదాం అని మనం చెయ్యము. కానీ మనసులో అనుకున్న సందర్భాలు ఎన్నిసార్లు లేవు? ఎన్నోసార్లు ఇటువంటి స్వభావం మన హృదయంలోకి రాలేదని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? నువ్వు అబద్ధం ఆడకుండా గడిపిన రోజు ఒక్కరోజైనా ఉందా? నేను అస్సలు అబద్ధం ఆడలేదండి, అబద్ధం చెప్పలేదండి అని చెప్పగలవా నువ్వు? కానీ వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? మోసం చేత సంపాదించిన సంపాదన ఏమైపోతుందంట? క్షీణించిపోవడం అంటే ఏంటి? క్షీణించిపోవడం అంటే ఏంటి? ఏమండి, నశించిపోవడం, అసలు కనపడదు అది. ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నాడో తెలుసా? యాకోబు దగ్గర చూస్తే, యాకోబు అంట తనను మోసం చేసిన, చూడండి తన మీద ఉన్నటువంటి ఆ యజమానుడు ఎలాంటి వాడో. 41వ వచనం ఇది వరకు 31వ అధ్యాయం 41వ వచనం, ఇది వరకు నీ ఇంటిలో 20 ఏళ్ళు ఉంటిని, నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏళ్ళును, నీ మంద నిమిత్తము 6 ఏళ్ళు నీకు కొలువు చేసి తిని, అయినను ఎంత చేస్తే అయినను నీవు నా జీతం, చూడండి అక్కడ 10 మార్లు మార్చి. ఏం చేశారు? నేను ఒక మాట అడుగునా, ఇప్పుడు జీతాలు పెరుగుతున్నాయా తరుగుతున్నాయా? నిజం చెప్పండి, పెరుగుతున్నాయా తరుగుతున్నాయా? కాస్ట్ కటింగ్ చేయడం కోసం, లేకపోతే ఉద్యోగాలు పెరుగుతున్నాయా తరుగుతున్నాయా? ఏ ఆనంద్, ఉద్యోగాలు పెరుగుతున్నాయా తరుగుతున్నాయా? తరిగిపోతున్నాయి. ఎందుకని? ఉన్నపాటున విప్రోలో జాబు అబ్బా అని చెప్పుకునే లోపు టక్కన తీసేస్తున్నారు. మైక్రోసాఫ్ట్లో జాబు అని చెప్పుకుంటున్నప్పుడు టక్కుని తీసేస్తున్నారు. పెరుగుతున్నాయి తరుగుతున్నాయి? తరిగిపోతున్నాయి. ఇప్పుడు ఫ్రెషర్స్ ఉంటారు. ఫ్రెషర్స్ అంటే కొత్తగా
చదువుకొని వెళ్ళిన వాళ్ళకి ఈ ఫ్రెషర్స్తో సీనియర్స్ని కంపేర్ చేస్తారు. వీళ్ళు 15,000కి వస్తారు, వీళ్ళకి 30,000 ఎందుకు ఇవ్వడం? ఏం చేయాలి? తీసేసి. అంటే ఒక ఎగ్జాంపుల్సే నేను ఉపయోగిస్తున్నాను, ఆలోచన చేయండి. ఈయనంటే 10 మార్లు జీతం మారుస్తే ఎవరైనా నమ్మకంగా ఉండగలరా? లేరు. కానీ ఈయన ఎందుకున్నాడు తెలుసా? 42వ వచనంలో అంటాడు, నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు. ఈయన ఎక్కడ నేర్చుకున్నాడు ఇది? దేవునికి భయపడాలని, దేవునికి లోబడాలని, దేవుని ఎదుట తన యథార్థతను, నమ్మకత్వాన్ని కాపాడుకోవాలని ఈయన ఏం చేశాడు తెలుసా? దేవునికి భయపడ్డాడంట. అందుకు దేవుడు ఆయనకి ఏమై ఉన్నాడు తెలుసా? తోడై ఉన్నాడంట. దేవుని స్తోత్రం చెప్దామా? యవన తమ్ములందరికీ చెప్పే మాట ఏంటో తెలుసా? యవన తమ్ములే కదా ఇక్కడ ఉన్నవారు, నిన్ను దీవించేది దేవుడు మాత్రమే. ఆమేన్. నీ అభివృద్ధి, నీ ఆశీర్వాదం దేవుని చేతిలో మాత్రమే ఉంది. నువ్వు దేవునికి భయపడే వ్యక్తి అయితే, ఏమన్నా ఒక మాట అడుగుతాను, దేవునికి ఎప్పుడు భయపడాలి? మందిరంలోనా? తమ్ముళ్ళు ఎక్కడ భయపడాలి? పెద్దల ముందు, సేవకుల ముందు, మందిరంలో, ఇదే కదా అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు. ఎప్పుడు భయపడాలి? దేవుడు ఎప్పుడు చూస్తాడో తెలుసా? కొద్దిగా ముందుకెళ్తే ఒక ఆయన ఉంటాడు, ఇదే ఈయన కుమారుడు, ఆయన చూద్దాం రండి. ఆయన ఎవరు చెప్పండి? యోసేపు. ఆయన ఎలా భయపడుతున్నాడో ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. 39వ అధ్యాయం 6వ వచనం. అతడు తనకు కలిగిందంత యోసేపు చేతికి అప్పగించి, ఇంతగా ఆయన ఎవరో అంటే అప్పగించిన ఆయన పోతిఫర్. నేను చదువుతాను. తాను ఆహారం తినుట తప్ప తనకేమీ ఉన్నదో ఏమీ లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడై ఉన్నాడు. యోసేపు ఎలా ఉన్నాడు? అందగాడు. 7వ వచనంలో, అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగిందంతయు నా చేతికి అప్పగించాను కదా, నా వశమున్న తన ఇంటిలో ఏమున్నదో అతడు ఎరుగడు. ఇంతకీ ఆఖరికి అప్పగించిన యజమానుడికి కూడా తెలిసినటువంటి వ్యక్తిన ఆయన అంటాడు, ఈ ఇంటిలో నాకంటే పైన ఎవ్వడం లేడు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కారం చేసి, చూడండి ఎవరికి విరోధంగా? ఇప్పుడు ఆమెతో శయనిస్తే, ఆమెతో పాపం చేస్తే ఎవరికి విరోధంగా పనిచేసినట్టు? అన్నిటికీ దేవుని ఆపాదించకండి. ఎవరికండి? ఎవరిని మోసం చేసినట్టు? పోతిఫర్ని, యజమానుణ్ణి. ఎందుకంటే మొత్తం అప్పగించాడు, తన భార్యను తప్ప. ఆఖరికి ఆయన యజమానుడు కూడా తెలియంది ఎవరికి తెలుసు? యోసేపుకు తెలుసు. అంత అధికారంలో ఉన్నాడు ఆయన, అంత జ్ఞానం కలిగి ఉన్నాడు. కానీ ఆయన అంటాడు, నేను ఇట్టు దుష్కార్యము చేసేదను. ఎవరికి విరోధంగా చెప్పండి? ఇప్పుడు ఒక మాట అడగనా, మీ కాలేజీల్లో, మీ స్నేహితులతో, మీ ఫ్రెండ్స్తో, మీ ఫోన్లతో, ఏమండి ఆడపిల్లలు మీరు కూడా వినండి, మీ ఫోన్స్తో, మీ చాటింగ్స్లో, మీరు వెళ్తున్న స్థలాల్లో, మీరు ఉంటున్న స్థలాల్లో మీరు దేవునికి భయపడేవారుగానే ఉన్నారా? దేవునికి ఎదుట మీరు ఏం చేస్తున్నారు అంటే దుష్కార్యం చేస్తున్నారంట. ఇది నా మాట కాదు, దేవుని వాక్యం చెప్తున్నాను. ఎందుకు చాలామంది కెరీర్ బిల్డప్ అవ్వకుండా ఎంతసేపు అదే దోవలో, అదే ధోరణిలో ఎందుకు వెళ్తున్నారో తెలుసా? వాళ్ళ అభివృద్ధి ఎందుకు ఆటంకం అవుతుందో తెలుసా? వారి ఆశీర్వాదం ఎందుకు ఆగిపోయిందో తెలుసా? వారు ఎవరికి భయపడట్లేదు? దేవునికి భయపడ. యాకోబు దగ్గర నుండి నేర్చుకున్నాడు. యాకోబు ఏమన్నాడు తెలుసా? నా తండ్రి దేవునికి భయపడ్డాడు. అదే యాకోబు నేర్చుకున్నాడు. ఒకవేళ నా యజమానుడు నన్ను మోసం చేయొచ్చు, నా యజమానుడు నన్ను కష్టపెట్టవచ్చు, నా యజమానుడు నన్ను ఇబ్బంది పెట్టవచ్చు, నాకు జీతం ఇవ్వకపోవచ్చు, రాత్రి పగలు నేను క్షీణించిపోతున్నప్పటికీ కూడా నేను ఎలా ఉన్నాను తెలుసా? నమ్మకంగా ఉన్నాను.
దేవుని స్తోత్రం చెప్దామా? ఒక వ్యక్తి ఎప్పుడు దీవించబడుతున్నాడంటే, ఇదిగో ఒక వ్యక్తి ఎప్పుడు ఆశీర్వదించబడుతున్నాడంటే ఎవరైతే నమ్మకంగా ఉంటారో. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని వాక్యంలోంచి కనుక మనం చూస్తే నమ్మకంగా ఉండడం అనే మాట దగ్గరకు వచ్చినప్పుడు దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనం చదువుదామా? నా దేవా, ఏంటంట చెప్పండి. నీవు హృదయ పరిశోధన చేయొచ్చు, యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావు. చెప్పండి, ఎవరిని ఇష్టపడుతున్నాడైనా? నీ పక్కన వాళ్ళు చెప్పండి, ఎవరిని ఇష్టపడుతున్నాడైనా? యథార్థవంతులను ఆయన ఏం పరిశోధిస్తున్నాడు? ఆయన హృదయాలను పరిశోధిస్తున్నాడు. ఒక్క మాట అడిగిన, మన హృదయం ఎలాగుందో మనకు తెలుసా తెలీదా? మనం యథార్థంగా ఉన్నామో లేదో మనకు తెలుసా తెలీదా? తెలుసు. ఆయన మనని పరిశోధిస్తున్నాడు. నువ్వు నిజంగా ఈ రోజైనా ఇప్పుడైనా నీ స్థితిని మార్చుకోవాలనుకుంటే, నీ యొక్క స్థితిని నువ్వు జయించాలనుకుంటే, నేను ఇలా చెప్పను, దీవించబడుగాక ఆశీర్వదించబడుగాక చెప్పగలను నేను. అది కాదు కావాల్సింది, నీ హృదయం మార్చుకోవాలి. నువ్వు నీ హృదయము దేవుని ఎదుట యథార్థంగా కనపడాలి, పరిశుద్ధంగా కనపడాలి. నువ్వు దేవునికి భయపడే వ్యక్తిగా కనపడాలి. ఎవరైతే దేవునికి భయపడతారో, లోపడతారో, విధేయత చూపిస్తారో, యథార్థంగా ఉంటారో వారిని ఆయన ఏం చేస్తాడో తెలుసా? అత్యధికంగా దీవిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే ఆయన అంటాడు కదా, అక్కడ ఏం చదువుతున్నాం మనం? నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయించు, యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. ఆయనకు కావాల్సింది ఎవరో తెలుసా? మందిరంలో కానుకేసేవాళ్ళు కాదు. ఆయనకు కావాల్సింది యథార్థవంతులు. ఒకరోజు ప్రభు వస్తాడు, ఏమండి నేను మందిరంలో ₹1,00,000 ఇచ్చానండి. అసలే మందిరం కడుతున్నారు పాస్టర్ గారు, నేను ₹1,00,000 ఇచ్చానండి, కాబట్టి ఖచ్చితంగా నన్ను ఎక్కడికి తీసుకెళ్తాడు దేవుడు? పరలోకాన్ని తీసుకెళ్తాడా? నువ్వు ₹1,00,000 ఇచ్చావని పరలోకానికి ఏం తీసుకెళ్ళడు. నువ్వు ఇచ్చేది యథార్థంగా, లేకపోతే నువ్వు నిలబడింది యథార్థంగా, నువ్వు బ్రతికేది యథార్థంగా ఉంటే అది దేవుని ఎదుట యథార్థంగా కనబడ్డప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నేను ఖచ్చితంగా ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇష్టపడకుండా మనం ఏం సాధించగలం? లేకపోతే నువ్వు ఇప్పుడు ఉన్నటువంటి స్థితిని బట్టి నువ్వు దేవునికి ఇష్టంగా ఉండగలవా? నువ్వు ఇప్పుడున్న పరిస్థితులు బట్టి నువ్వు నిజంగా దేవునికి ఇష్టంగా ఉండగలవా? ఇప్పుడు నువ్వు ఉంటున్న విధానం బట్టి, నీ నడకను బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి, నువ్వు నడుస్తున్న విధానం బట్టి నువ్వు దేవునికి ఇష్టంగా ఉండగలవా? ఈ ప్రశ్న సమాధానం నాకొద్దు. మనము ఎవరి మట్టుకు వారు ఆలోచన చేస్తే వాక్యం చెప్తున్నటువంటి మాట. అందుకే 37వ కీర్తనలో ఒక మాట ఉంది చూడండి. 37వ కీర్తన 7వ వచనం కనుక చదువుకుంటే, యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమును వర్ధిల్లువాన్ని చూచి వ్యసనపడకము, దురాలోచనలు నెరవేర్చుకుని వాడిని చూచి వ్యసనపడకము. ఈ కీర్తన అంతా కూడా మనం ఏం చేస్తామంటే మన జీవితంలో మనం చూసేది అంతే. వాళ్ళని చూసి వ్యసన పడతాం, వీళ్ళని చూసి వ్యసన పడతాం, దురాలోచన చేసే వాళ్ళని చూసి వ్యసన పడతాం. కాలేజీకి వెళ్తే ఒకడు వస్తాడు, ఎలా వస్తాడు తెలుసా? వాడు వాడేది KTM. లేకపోతే ఈ మధ్యకాలంలో బాధాకరమైన విషయం చెప్పనా? ముందే చెప్పేస్తున్న బాధాకరమైన విషయం అని. ఏంటంటే ఒక తండ్రి, ఈ మధ్య మీరు కూడా చూసే ఉంటారు, ఒక తండ్రిని ఒక కుమారుడు భలే టార్చర్ పెట్టాడంట. టార్చర్ అంటే ఏం కాదు, నాకు బైకు కొంటావా కొనవా, బైకు కొంటావా కొనవా అని చెప్పేసి ఒక బైకు దసరాకి, మొన్నే జరిగింది, దసరాకి నా బైక్ కావాల్సిందే, లేకపోతే నేను చచ్చిపోతా అంటున్నాడంట. కుమారుడు అంటే ఇష్టం, ఏకైక కుమారుడు చచ్చిపోతా అంటున్నాడు. సరే అని అప్పు చేసి బైకు ఖరీదు, యమహా ఏదో మోడలు, బైకు ఖరీదు 2,80,000.
బైక్ కొన్నాడు. కొన్న 3వ రోజు యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయాడు. ముందేమని బెదిరించాడు చెప్పండి? కొంటావా చచ్చిపోతా, కొంటావా చచ్చిపోతా. పాపం వీడు చచ్చిపోతాడేమోనని చెప్పేసి వాళ్ళ నాన్నగారు ఆ బైక్ అప్పు చేసి కొంటే కొన్న 3వ రోజు యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. నోటితో పలికాడు చచ్చిపోతా చచ్చిపోతా అని, చచ్చిపోయాడు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు బాధపడుతూ ఏడుస్తూ అంటున్నాడు, వాడు చస్తా చస్తా అన్నాడు, ఆఖరికి చచ్చాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఈరోజు నీ ముందు కనబడతారు, అలాగా ఆర్భాటం చేసేవాళ్ళు కనబడతారు, అంగులు చేసేవాళ్ళు కనబడతారు. లోకం ఎప్పుడు కూడా అలాగే కనబడుతుంది, పాపం ఎప్పుడు కూడా అలాగే అందంగా కనబడుతుంది, ఆకర్షణలు ఎప్పుడు అందంగానే కనబడతాయి. కానీ వాళ్ళంట ఒకరోజు ఏమైపోతారో తెలుసా? చూడండి ఏముందో అక్కడ ఉంది. వారంట గడ్డి వలనే త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలనే వారు వాడిపోదురు. అదే నీతిమంతులు అయితే ఎలా ఉంటారో తెలుసా? మా 11వ వచనం, దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? దేవుడు అట్టి వారికి సుఖం ఇస్తున్నాడు, క్షేమాన్ని ఇస్తున్నాడు. ఎవరైతే నీతిమంతులుగా యథార్థంగా నమ్మకంగా ఉంటారు. యాకోబు దగ్గర నుండి ఆశీర్వాదం టర్న్ అయింది. ఇజ్రాయేల్ అనే పేరు ఎక్కడి నుండి ప్రారంభమైంది చెప్పండి? యాకోబు. కానీ ఒకప్పుడు ఆయన మోసగాడు తన జీవితాన్ని మార్చుకున్నప్పుడు. ఈరోజు కూడా ప్రభు మనతో చెప్తున్నాడు. నువ్వు అనుకుంటావు, బైబిల్ చెప్తున్న మాట ఏం తెలుసా? నేను నా తల్లిని మోసం చేస్తున్నా, నా తండ్రిని మోసం చేస్తున్నా, ఇంట్లో మోసం చేస్తున్నా, నేను నా సేవకుని మోసం చేస్తున్నా, అసలు నేను ఇక్కడ కనబడుతుంది వేరు, బయట కనబడుతుంది. ఎందుకంటే కొంతమంది మా దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యం వింటూ వాళ్ళే నవ్వుకుంటూ ఉంటారు. ఎందుకు నవ్వుకుంటారో తెలుసా? వాళ్ళు అలాగ లేరన్న సంగతి వాళ్ళకు కూడా తెలుసు. తమ్ములు వినాలి, వాళ్ళు అలాగ ఉండట్లేదన్న సంగతి వాళ్ళకు కూడా తెలుసు. కానీ బైబిల్ చెప్తున్న మాట, మోసపోవద్దు, దేవుడు వెక్కిరింపబడడు. నువ్వే ఏం చేసుకుంటున్నావు? మోసపుచ్చుకుంటున్నావు. ఒకరి యొక్క భవిష్యత్తు ఏ మనుషుడు ఇవ్వలేడు, ఒక దేవుడు మాత్రమే. యాకోబు దేవుని ఎదుట ఎలా ఉన్నాడు తెలుసా? యథార్థంగా నమ్మకంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే 112వ కీర్తనలో ఒక మాట ఉంది చూడండి. 112వ కీర్తన 5వ వచనం, దయాళులను అప్పించువారును భాగ్యవంతులు న్యాయ విమర్శలో. ఈ మాట 2వ వచనం చదవండి. వాని సంతతి వారు, ఎవరు సంతతి వారు ఏమవుతారంట? భూమి మీద. ఇప్పుడు అందరికీ ఏమున్నాయి చెప్పండి? మనం బలవంతులు అవుతున్నాం, బలహీనలు అవుతున్నావా? ఇంత ముందులాగా బలంగానే ఉన్నావా? ఏమండి, వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవాను స్తుతించండి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలు బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. అక్కడ రాయబడి ఉంది, యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు. నీ పక్కన చెప్పండి, దీవించబడతారని. ఎవరు దీవించబడతారు? యథార్థవంతుల వంశపు వారు దీవించ. నీకు ఒక మాట చెప్పనా? నీవు గనక నీ దీవెన నీతోనే ఆపేసుకోవాలనుకుంటే నీ యథార్థతను విడిచిపెట్టు. నీ దీవెన నీ దగ్గర ఆగిపోవాలనుకుంటే, యాకోబు టర్న్ అయ్యాడు, తన వంశం వారు దీవించబడుతున్నారు. ఇక్కడ వాక్యం చెప్తున్నటువంటి మాట, యథార్థవంతుల వంశపు వారు. ఒకవేళ నీ వంశపు అనగా నీ సంతానం, నీ పిల్లలు కూడా దీవించబడాలి అని కోరుకుంటే, నువ్వు ఈ రోజు నుండైనా యథార్థతను గట్టిగా పట్టుకో. ఆమెన్. కష్టమే. అబద్ధం చెప్పకుండా ఉండగలమా చెప్పండి? అబద్ధం చెప్పకుండా ఉండగలమా? ఎన్ని మాటలు చెప్తారు చెప్పండి? లేచిన దగ్గర నువ్వు పడుకునే 10 అబద్ధాలు అలా ఈజీగా పడేస్తారు. కానీ ప్రభు అది గమనిస్తున్నాడు. నీవు చెప్పే మాట, నీ జస్ట్ ఒక ఎగ్జాంపుల్.
జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ చెప్తున్న మాట, యథార్థవంతుల వంశపు వారు దీవించ. రండి, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం, 8వ వచనం, 7వ వచనం. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి కేడముగా ఉన్నాడు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఇప్పుడు నీవు గనక వినాలి, నీవు గనక దేవుని ఎదుట యథార్థంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? నీ మార్గాలను వర్ధిల్ల చేస్తాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అయిపోయే ఏంటో మరి, ఏ పని మొదలెట్టినా సాగట్లేదు అంటావు, ఏది ప్రయత్నిస్తున్నా ముందుకు వెళ్ళట్లేదు అంటావు, అన్ని ఆటంకాలు అంటావు, కన్నీరు గారుస్తాం, ఏంటో అన్నిటికీ అడ్డుబండ్లే అంటావు. ఎందుకో తెలుసా? దానికి గ్రౌండు, దానికి పునాది నీలో ఎక్కడో ఏం లేదు, యథార్థత లేదు. యథార్థత లేదు. నువ్వు నిజంగా యథార్థంగా ఉంటే దేవుడు నీ మార్గాలను ఏం చేస్తాడో తెలుసా? సరళం చేస్తాడంట, వర్ధిల్ల చేస్తాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, యుక్త మార్గంగా తప్పక నడుచుకుని వారు. ఆయన ఎలా ఉంటాడంట? కేడంగా ఉంటాడంట. కేడంగా. ప్రభు చేసే సహాయం ఏంటో తెలుసా? నీవు న్యాయం తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఎవరు కాస్తారంట? దేవుడే కాస్తాడు. ఇప్పుడు నువ్వు యథార్థంగా ఉంటున్నావు కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఆ కాపుదల అనేది దేవుడే ఇస్తాడు. ప్రియ సంగమా, నేను ఆర్మీలో ఉన్నప్పుడు నన్ను తాగించడానికి చాలా ప్రయత్నం చేశారు, చాలా. ఎందుకంటే ఆర్మీ అంటేనే లోపలంతా మందు ఏర్లై పారుతుంది. ఇప్పటికి కావాలంటే నాకు క్యాంటీన్లో ఇస్తారు. ఈ విషయం మా ఫ్రెండ్స్కి చెప్పను, నేను చెప్తే వెంటనే అడుగుతారు ఇప్పుడు. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను నిజంగా ఇప్పటికే నేను క్యాష్ చేసుకోవాలంటే ఆ క్యాంటీన్ని వచ్చేదాన్ని బయట సేల్ చేస్తే చాలా డబ్బులు వస్తాయి. నేను ఆ కార్డు అక్కడే ఇచ్చేసాను. ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, అక్కడ నన్ను ఎలాగైనా తాగించాలని ప్రయత్నం చేశారు, డ్రింక్లో కలిపారు. కానీ నేను దేవునికి భయపడినందున దేవుడు ఇక్కడ అంటే ఈ మాట చెప్పినప్పుడు నాకు గుర్తొచ్చింది, న్యాయం తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచునున్నప్పుడు నా స్నేహితుడు, అతను హిందీ, అతను ఉత్తరాంచల్, అతను ఏం చేశాడంటే, ఇగో నీ దాంట్లో మందు కలిపారు అని చెప్తే నేను తాగకుండా దాన్ని ఏం చేశానంటే పక్కన ఉన్న వారికి ఇచ్చేసాను. ఇది నేను ఇక్కడ నిలబడి యథార్థంగా దేవుడు నా మాట వింటున్నాడు కాబట్టి చెప్తున్నాను. నేను ఆ రోజు నేను చేయాలంటే నాకు అడ్డు చెప్పేవాళ్ళు లేరు. నేను ఉద్యోగస్తుని, నేను చెయ్యాలంటే, నేను తప్పిపోవాలంటే నా ఇష్టం. నన్ను అడిగేవాళ్ళు ఎవరున్నారు? అక్కడ ఎవరు అడుగుతారు నన్ను? కానీ అక్కడ యథార్థంగా ఉన్నాను గనక దేవుడు ఇక్కడ నన్ను నిలబెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కూడా మళ్ళీ చెప్తున్నాను, నేను నిలబడ్డానంటే కాదు, వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుడంట తన భక్తుల ప్రవర్తనను ఆయనే కాచును. ప్రియ సంగమా, యాకోబు నేర్పిస్తున్నాడు, అలాగే దేవుడు నేర్పిస్తున్నాడు. యాకోబు సంతానం నేర్పిస్తుంది, యోసేపు నేర్పిస్తున్నాడు యథార్థత. నీ తల్లిదండ్రుల కష్టం నీకు గుర్తు రావట్లేదా? నేను చదివిస్తున్నటువంటి చదువు కొరకు నువ్వు యథార్థంగా ఎంత నమ్మకంగా ఉన్నావు? టైం అంతా దేనికి స్పెండ్ చేస్తున్నావు? వాళ్ళు చెమట ఒరుస్తున్నారు, మరి ఆ చెమట నీకు కనపడట్లేదా? వారు ఎండలో పనిచేస్తున్నారు, రాత్రి పగలు పనిచేస్తున్నారు. వారు పని ఎక్కడ దొరుకుద్దని తెల్లవారుజాము 4ంటికి 5ంటికి వెళ్ళిపోతారు. ముఠా పని అయినా, ఆటో నగర్ పని అయినా, నువ్వు వేసుకునే క్రాక్ చెప్పులు ఏదైతే ఉన్నాయో 4,000 5,000 అలా ఉంటాయి. నేను ఎవరో అతిథులు కాదు, మా పిల్లలైనా ఎవరి పిల్లలైనా అంత ఖరీదైన చెప్పులు వాడుతున్నటువంటి మీ తల్లిదండ్రులు వేసుకునే చెప్పులు ఖరీదు ఎంత? ఈ రోజున ఆలోచన చేసేవా? వారు వేసుకునేటటువంటి వస్త్రాలు ఖరీదంతా?
నువ్వు వెళ్తే ఏ షోరూమ్లోకి వెళ్తావు? బ్రాండెడ్. ఈ మధ్య ఏదో వచ్చింది రేర్ ర్యాబిట్ అంట. ఏమంటే రేర్ ర్యాబిట్ అంటే తెలుగులో ఏమంటారు చెప్పండి? అరుదైన కుందేలు. రేర్ ర్యాబిట్. దాంట్లోకి అడుగు పెడితే కనపడే అన్ని కాస్ట్లీయే. నేనేం కాస్ట్లీ డ్రెస్ వేసుకోవడం తప్పని చెప్పను నేను. ఎందుకంటే బ్రాండెడ్ చాలా స్టాండర్డ్గా ఉంటాయి, బట్టలు మన్నికగా ఉంటాయి, ఉతికే కొద్ది ఇంకా బాగుంటాయి. నేను అలాగని చెప్పట్లేదు. నేను అనేది ఏంటంటే, నీ తల్లిదండ్రులు అంత ప్రయాసపడి నీ కొరకు కష్టపడి నీకు అలాంటి బ్రాండెడ్ ఇస్తున్నారు కదా, వారి కొరకు నువ్వేం చేస్తున్నావు? ఏం సాధిస్తున్నావు? అలాగే మన కొరకు ప్రభు ఎంతో చేశాడు కదా, ప్రభు కొరకు ఎంత నమ్మకంగా ఉంటున్నాం మనం, ఎంత యథార్థంగా ఉంటున్నాం? ఈరోజు ఒక ప్రశ్న నీ ముందు ఉంచాడు దేవుడు. ఏంటో తెలుసా? నీ అభివృద్ధి ఆశీర్వాదం ప్రభు కోరుకుంటున్నాడు. నువ్వు అభివృద్ధి ఆశీర్వాదంలోకి రావాలంటే నీలో నమ్మకత్వం ఉండాలి, యథార్థత ఉండాలి. నువ్వు ఏ లెవెల్లో ఉన్నా, ఏ స్టేజ్లో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, యథార్థత కలిగిన వారికి దీవెనలు మెండుగా ఉన్నాయి. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. నిన్నెరిగిన దేవుడు, నీతో మాట్లాడిన దేవుడు, నీతో మాట్లాడే దేవుడు, నిన్ను దీవించాలనుకుంటున్న దేవుడు, నీ ఆశీర్వాదాన్ని చూడాలనుకుంటున్నటువంటి దేవుడు, నీ అభివృద్ధిని చూడాలనుకుంటున్న దేవుడు, యాకోబును దీవించిన దేవుడు, యోసేపును దీవించిన దేవుడు, నీవు నమ్ముకున్న నీ దేవుడు ఈరోజు నీ దగ్గర కోరుకుంటుంది ఏంటో తెలుసా? నమ్మకత్వం, యథార్థత. భక్తిలో యథార్థత కావాలి, బ్రతుకులో యథార్థత కావాలి. భక్తిలో యథార్థత లేకపోయినా, బ్రతుకులో యథార్థత లేకపోయినా, నమ్మకత్వం లేకపోయినా మన దీవెన మనం పొందుకోలేం. అదే నీవు దీవించబడడానికి, ఆశీర్వదించబడడానికి ప్రభు మరొకసారి నీ ముందు ఉంచినటువంటి మరొక మెట్టు నమ్మకత్వం, యథార్థత. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నాయన పరిశుద్ధుడా, అవును నాయన, నమ్మకమైన వారి విషయంలో నువ్వు కనిపెడుతూ ఉన్నావు. యథార్థవంతుల విషయంలో నువ్వు తేరి చూస్తూ ఉన్నావు. నీ యందు భయభక్తులు కలిగిన వారి విషయంలో నువ్వు దృష్టి ఉంచావు. అయ్యా నీ స్తోత్రములు. భర్తకి భార్య, భార్యకి భర్త, తల్లిదండ్రులకు బిడ్డలు, బిడ్డలకి తల్లిదండ్రులు. తండ్రి నీ స్తోత్రములు. మేమందరూ నీకు నాయన, మేమందరూ నీకు. అయ్యా నమ్మకంగా ఉండేవారు, యథార్థతగా ఉండేటట్లుగా నాయన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లుగా నీ కృప దయచేయి. కుటుంబంలో నమ్మకత్వం కావాలని, వ్యక్తిగతంగా నమ్మకత్వం కావాలని నాయన, నీ ఎదుట మేము నమ్మకంగా ఉండాలని, తల్లిదండ్రులకు బిడ్డలు నమ్మకంగా ఉండాలని, తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని బిడ్డలు గుర్తించాలని నాయన, ఇదిగో తండ్రి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాట మా ముందుకు వస్తూ ఉండగా, మా ఇనుకుడికి నాయన అందుతూ ఉండగా, నాయన ఇని నొచ్చుకునే వారంగా కాక, మెచ్చుకునే వారంగా కాక, అయ్యా నొచ్చుకున్నా ప్రమాదమే, మెచ్చుకున్నా ప్రమాదం. ఈ రెండు విషయాలు మాలో నాలో ఉండెక్కండి తండ్రి. లోతుగా నాటబడిన వారమై తండ్రి, నీ మాటని అవలంబించిన వారమై, ఎక్కడ బలహీనముగా ఉన్నామో నువ్వు మాట్లాడుతూ ఉండగా, ఎక్కడ నాయన కురింగి ఉన్నామో నువ్వు మాట్లాడుతూ ఉండగా, ఎక్కడ నాయన తండ్రి నువ్వు మాట్లాడుతూ ఉండగా మా అంతరంగాలు గుచ్చుకుంటుందో అక్కడికి వెళ్ళి నాయన మేము పరిపూర్ణులగునట్లుగా నీ కృప దయచేయి. వాక్యాన్ని అవలంబించి, వాక్యములు ఏరుపారి నాయన, వాక్యములు అతకబడి
దేవా ఇదిగో నాయన, చావైతే లాభమే, బ్రతుకుట క్రీస్తు. అదే మా జీవిత ముగింపు నాయన. అయ్యా నీ స్తోత్రములు, మీకు వందనాలు తండ్రి. అంతకంటే ఇక్కడ ఏమీ లేదు ప్రభు. అయ్యా నీకే కృతజ్ఞతలు తండ్రి. అట్టి కృప మా అందరికీ అనుగ్రహించు, మా అందరికీ నాయన అనుగ్రహించండి. అటు కృపలో ఎత్తు పట్టండి. ముఖ్యంగా యవన బిడ్డలయ్యా నాయన, తల్లిదండ్రులు ఎదుట, నీ ఎదుట నాయన, గురువులు ఎదుట నాయన సంఘములు బిడ్డలు నాయన గొప్పవారు అగినట్లుగా నీ కృప దయచి తండ్రి. వారు యథార్థవంతులుగా ఉండినట్లుగా నాయన, వారు ఎక్కడున్నారో, వారి సావాసం ఎక్కడుందో, వారి సంబంధాలు ఎక్కడున్నాయో, వారి అలవాట్లు ఎక్కడున్నాయో అయ్యా నువ్వు ఎరిగిన వాడివి నాయనా. నా తండ్రి, ఈ స్థలంలో కూర్చున్న యవన బిడ్డలందరినీ నువ్వు దర్శించు నాయన. అయ్యా గద్దింపు నాయన. అయ్యా అదిగో తండ్రి, బుద్ధి లేని బిడ్డలకి, జ్ఞానం లేని బిడ్డలకి అది అసహ్యంగా ఉంటుంది నాయన, అసహ్యంగా ఉంటుంది. అది జ్ఞానం కలిగిన వారు, బుద్ధి కలిగిన బిడ్డలు దిద్దుకుంటారయ్యా, దిద్దుబాటు నాయన మాదిరి కలిగిస్తుంది. వారు దిద్దుకున్న వారు ఇతరులకి మాదిరిగా ఉంటారయ్యా, అనేకులకి మార్గదర్శకులుగా ఉంటారయ్యా. వారిని బట్టి అనేకులు మార్పు చెందుతారయ్యా. ఈరోజు నాయన బిడ్డలు దాకా నీ మాటలు వెళుతూ ఉండగా తల్లిదండ్రులు ఎదుట, నీ ఎదుట, సంఘం ఎదుట, సేవకులు ఎదుట యవన బిడ్డలు ఎలా ఉన్నారు, వారు వ్యక్తిగతంగా వారు పరీక్షించుకునేవారుగా నీ కృప దయచేయి. ప్రతి వారు జ్ఞానవంతులైనట్లుగా, ప్రతి బిడ్డ బుద్ధిమంతులగినట్లుగా, తల్లిదండ్రులకి సంతోషం కలిగించినట్లుగా, తల్లిదండ్రులకు ఆనందం కలిగించినట్లుగా నాయన బిడ్డలు నాయన నీ యొక్క నామం మహిమపరచబడినట్లుగా బిడ్డలకి నీ కృప అనుగ్రహించి మీ నామమునికి మహిమ పొందమని యేసు నామం అడిగి పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్.